ఎక్కువ లావు కాదు, 74 Yes. కేజెస్, కానీ నాకు బుగ్గలు పెరిగిపోతాయి ఉంటుంది అనమాట. సో అందుకని బెరేటిక్ చేయించుకున్నప్పటి నుంచి నేను ఎక్కువ తినను, అది అలా మెయింటైన్ చేస్తూ వచ్చాను. నాతో చేయించుకున్న వాళ్ళందరూ ఇలా అయిపోయారు. సో నేను నా బ్రెయిన్ చెప్తుంది ఇంకా చాలు నువ్వు ఆపేసేయని, నేను వెంటనే మాట వింటా. ఎక్సర్సైజ్ ఏం చేస్తారు మీరు, రొటీన్ ఏంటి? మనసు చెప్పింది పెద్దగా వినను, బ్రెయిన్ తోనే ఎక్కువ వెళ్తాను. చాలా ప్రాక్టికల్ గా ఆలోచిస్తాను. ప్రాక్టికల్, బ్రెయిన్ చెప్పింది వింటాను. తర్వాత జిమ్ గట్టిగా చేసేదాన్ని నేను. ఇప్పుడు కూడా చేస్తున్నారా? ఇప్పుడు ఇంకా సన్నగా అయిపోయాను కదా, 6 ప్యాక్ వచ్చేసింది నాకు. 2 రోజులు జిమ్కి వెళ్తే 3వ రోజు ఇలా బైసెప్స్ వచ్చేస్తాయి. సో ప్రాబ్లం అది. 6 ప్యాక్స్ ఇష్టం లేదా మీకు? ఇప్పటికే నేను చాలా మ్యాన్లీగా ఉంటాను. ఇప్పుడు ఇంకా జిమ్కి వెళ్ళి ప్యాక్స్ వచ్చేసి ఇవన్నీ అంటే మళ్ళీ ఆడతానికి కొంచెం ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అని. రీసెంట్లీ వీడియోస్ చూసాం కదా, ప్రగతి గారు గోల్డ్ మెడల్ వచ్చింది ప్రగతి గారికి జిమ్ లో. కంగ్రాచులేషన్స్ పాపం దానికి. తను చాలా హార్డ్ వర్క్ చేసింది. తనని కూడా చాలా ఇన్సల్టింగ్ గా మాట్లాడి, మొన్న కూడా పాపం ఆడియో ఫంక్షన్ లో తను చెప్తూ ఉండింది, విన్నారు కదా మీరు, ఎంత అన్యాయంగా ఆ డ్రెస్సులు ఏంటి అదేంటి ఏం చెప్తారు మీరు? ఇట్లా ఒకరు అంత కష్టపడి జిమ్ చేస్తూ గోల్డ్ మెడల్ తీసుకొచ్చారు కంట్రీకి, అలాంటి వాళ్ళకు కూడా ఏదో ఒక కమెంట్స్ చేస్తూ ఉంటారు. సో వాట్ ఈస్ యువర్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్? అది చాలా బ్లండర్ మిస్టేక్ అండి. తిడితే తిట్టామని బాధ పెడతారు, చెప్తే చెప్పామని అంటారు. వాళ్ళకి అనిపించాలబ్బా, మన ఇంట్లో ఒక ఆడపిల్ల, మన ఇంట్లో ఒకళ్ళు ఉన్నప్పుడు మీరు అలా కామెంట్ చేయరే. ఇప్పుడు షార్ట్స్ వేసుకోకుండా మన ఇంట్లో ఆడపిల్లలు తిరుగుతున్నారా అబ్బా, చెప్పండి, నిజం చెప్పండి. ఎంతమంది ఇళ్లలో ఆడపిల్లలు జీన్స్లు వేసుకుని తిరగట్లేదు, అందరూ కంఫర్టే కదా. సో ఆ అమ్మాయి కష్టపడి, తనది ఒకటి గట్టిగా నచ్చింది ఏంటి తెలుసా, ఎవడెవడైతే కమెంట్స్ పెట్టారో, ఎవడెవడైతే నన్ను మాట్లాడినాడో, నన్ను బాధ పెట్టాడో, వాడు అందరికీ ఈరోజు నా సమాధానం ఇది మాట్లాడుతుంది. గ్రేట్. ఇంకా అంతకంటే ఇంకేం కావాలి వీళ్ళకి చెప్పడానికి? అది అందరినీ ఒకే కోణంలో చూడకూడదురా. స్పోర్ట్స్ పర్సన్స్ ఒకలాగా ఉంటారు. చీర కట్టుకొని ఎవరైనా డంబుల్స్ ఎత్తలేరు కదా, ఎత్తలేరు. అయినా కూడా చీర కట్టుకుంటే కూడా దానికి ఒక జిమ్ వేర్ ఉంటుంది, ఒక ఫిట్నెస్ అంటే నేను అటైర్ ఉంటుంది. పాపం తినని అన్నారని కాదు, అందరినీ అంటున్నారు కదా, ఒక్కళ్ళు ఎవరిని వదిలేశారు? పోనీ తినంటే జిమ్కి వెళ్ళింది వేసుకుందని అని అంటున్నారు. మిగతా వాళ్ళు చీర కట్టుకుంటే వల్గర్గా చూడట్లేదా? చూసే విధానం మారాలి అంటున్నాను. మనుషులు మనస్తత్వం మారాలి. వాళ్ళు అలాగే ఉంటారు, మీరు మొత్తం బురక వేసుకుని రండి అని మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు కదా. సో ఇప్పుడు ఇట్లా అంటేనే సౌండ్ వస్తుంది, ఊరికినే రాదు కదా. వాళ్ళ వల్ల వీళ్ళు, వీళ్ళ వల్ల వాళ్ళు, ఇది ముందా అది ముందా అంటే మనం మాట్లాడలేం. కానీ తప్పు చేస్తున్నాం, చాలా పెద్ద తప్పు చేస్తున్నాం. ఇప్పటి నుంచి పిల్లల్ని మనం పెంచే విధానం మారింది, తల్లులు కూడా మారారు. ఇప్పుడు మగపిల్లడు కూడా చెప్తున్నారు, ఒరే ఆడపిల్ల ఎలాగున్నా అది మన ఇంటి పిల్ల, మనం అలాగే చూడాలి, అట్లాగే ఉండాలి. ఆడ మగ ఇద్దరు ఒకటే. స్కూల్స్ లోనే అదే చెప్తున్నారు, ఇంట్లోనే అదే చెప్తున్నాం. మేబీ నెక్స్ట్ జనరేషన్ చేంజ్ అవుతుంది. మా జనరేషన్, ఓల్డ్ జనరేషన్ క్వశ్చన్స్ చేస్తున్నారు, కానీ నెక్స్ట్ జనరేషన్ మాత్రం ఈవెన్ గా వెళ్తారు. ఇది వరకు ఆడపిల్ల ఇంట్లో తోమాలి, ఆడపిల్లకి పని నేర్పించండి, ఆడపిల్ల చదువు ఎందుకు, అది ఇదని అన్నారు. ఇప్పుడు అందరు చేస్తున్నారు, ఇప్పుడు అందరూ చదువుకుంటున్నారు, ఇప్పుడు అందరూ బయటకు వస్తున్నారు, జాబ్ చేసుకుంటున్నారు. ఎప్పుడు కూడా నువ్వు ప్రకృతికి ఏమిస్తే ప్రకృతి నీకు తిరిగి అదే ఇస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఇది వరకు పిల్లల్ని చదివించే వాళ్ళం కాదు, ఇప్పుడు తెలిసింది కదా. రీసెంట్లీ శివాజీ గారు చెప్పారు. సో దానిపైన మీ కమెంట్ ఏంటి? ఇప్పుడు ఒక ఆడపిల్ల డ్రెస్ వేసుకునో లేకపోతే ఎలాగో బయటికి వెళ్తే అలాగా కుక్కల్లాగా మీద పడిపోవడం ఏంట్రా, ఆ పిల్ల కూడా మన పిల్లే, మనల్ని నమ్మి వచ్చిందిరా, మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చింది అని చెప్పుంటే బాగుండేదేమో ఒక వర్షన్. ఇంకొక వర్షన్ నేనేమంటానండి, ఇంతకు ముందు చీరలు కట్టుకుని చాలా మంది వెళ్ళారు. జనాలు చూసి మైండ్ సెట్ మారాలి, అది మారకపోతే మనం ఏం చేయలేం. సరే అందరూ అడుగుతున్నారండి, 60 ఏళ్ల ముసలావిడి ఏం బట్టలు వేసుకుందని చెప్పండి. చంటి పిల్ల, 3 ఏళ్ళ పిల్లని, 4 ఏళ్ళ పిల్లల్ని చేస్తున్నారు కదా, వాళ్ళు ఏం బట్టలు వేసుకున్నారని ఆ పిల్లని చేస్తున్నారండి, వాళ్ళ మైండ్ సెట్ కాదా? అది తప్పే కదా. ఒక ఫ్యాషన్ ఈవెంట్ కి మీరు చీర కట్టుకొని వెళ్ళాలి, అసలు ఇలాంటి డ్రెస్సెస్ వేసుకోవద్దు, గ్లామరస్ గా కనిపించొద్దు, అది చెప్పడం కూడా కరెక్టేనా?
అసలు నేను ఒకటి చెప్తున్నాను, ఈవేళ మీరు ఈ డ్రెస్ వేసుకొచ్చారు, నేను ఎవరిని మీకు ఈ డ్రెస్ ఎందుకు వేసుకొచ్చారు, మీకు సూట్ అయిందని నేను ఎందుకు అడగాలి? ఇప్పుడు ఈ కెమెరామెన్ ఉన్నారు, ఇతను వచ్చి మేడం ఈ డ్రెస్ ఎందుకు వేసుకున్నారని అడుగుతారా? ఎవరు అడగరు. మీ కంఫర్ట్ ఉంది కదా ఈ డ్రెస్, 100% ఉంది కదా, మీరు వేసుకున్నారు. ఇంకొక ఆవిడకి ఇంకొక డ్రెస్ కంఫర్ట్ ఉండొచ్చు, ఆవిడ ఆ డ్రెస్ వేసుకుంటారు. ఇప్పుడు మగాళ్ళు నిక్కర్లు వేసుకుని తిరుగుతున్నారు, బనెన్ వేసుకుని తిరుగుతున్నారు, ఓకేనా? సో మరి ఆడవాళ్ళు టెంప్ట్ అవరా? సో ఇలా అంటేనేమో అమ్మో ఇప్పుడు ఆడవాళ్ళందరూ పట్టుకుని ఓ హేమ ఇలా మాట్లాడింది అలా మాట్లాడింది అంటారు. నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నానండి. చిన్న పిల్లలు చేసినోడు, చిన్న పిల్లలు ఏం టెంప్ట్ చేశారు చెప్పండి? 60 ఏళ్ళ ముసలావిడ ఏం టెంప్ట్ చేసిందో చెప్పండి? కన్న కూతుర్ని తండ్రి చేస్తున్నాడు, కన్న కూతురు ఏం చేసిందో చెప్పండి? దీనికి అన్నిటికీ సమాధానం చెప్పిన తర్వాత మమ్మల్ని అందరినీ తిట్టండి, మీ ఇష్టం ఏమన్నా అనుకోండి, అవి తప్పు. ఎవరి కంఫర్ట్ వాళ్ళది. ఒకవేళ ఎవరైనా ఒక్క లేడీయో లేదా ఇద్దరో ముగ్గురో ఒకవేళ వల్గర్గా డ్రెస్ వేశారు, లేదా మీకు నచ్చలేదు, అది వేరే విషయం. 99 మంది బాగానే ఉన్నారుగా. అవును, గుడికి వెళ్తూ స్విమ్మింగ్ డ్రెస్ ఎవరు వేసుకోరుగా, గుడికి వెళ్ళినప్పుడు గుడి డ్రెస్ వేసుకుంటాం, 100%. స్విమ్మింగ్ పూల్లో చీర కట్టుకుని దిగరు కదా. ఎవరి ఇష్టం వాళ్ళది. సోషల్ మీడియాలో పెట్టినప్పుడు నీకు కమెంట్స్ వస్తాయంటే, అమ్మాయి కమెంట్స్ వచ్చినప్పుడు ఎవరు ఏం మాట్లాడరు. నేను పెట్టాను, కమెంట్స్ వచ్చినాయి, ఓకే. సో నేను అనేది ఆడవాళ్ళు చూసే విధానం మారాలంటున్నా. పిచ్చిది ఉంటుంది కదా, మన అడుక్కునే వాళ్ళు ఉంటారు కదా, పిచ్చోళ్ళు ఉంటారు పాపం, వాళ్ళకి చేస్తారు, వాళ్ళకి కడుపులు వస్తాయి పాపం, అది ఇళ్ళల్లో గోక్కుంటూ పాపం దానికి రోడ్ల మీద ఎంతమందిని చూడట్లేదు నాన్న. అడుక్కునేది ఏం టెంప్ట్ చేసింది? అది నేను బట్టలు వేసుకుని వచ్చి నేను టెంప్ట్ చేసిందా? దాన్ని కూడా చేస్తున్నావు. చంటి పిల్లని అబ్బాయిల మైండ్ సెట్ మారాలి ఫస్ట్. పిల్లల మైండ్ సెట్ మారాలి. పిల్లల మైండ్ సెట్ మారాలి అంటే పిల్లలకి మనమే నేర్పించాలి. అమ్మాయిలు మీరు ఇలాంటి డ్రెస్ వేసుకోకండి అని ఎంతలా చెప్తున్నామో అలా అబ్బాయిలు కూడా, అమ్మాయిలు పాపం సెక్యూరిటీ మనమే ఇవ్వాలిరా. ఒకవేళ ఎవడైనా తప్పు చేస్తే ఎరే అని చెప్పి ఇంకో 4 కుర్రాళ్ళు లాగుండుంటే అవును కదా. మనం పిల్లలకి చెప్పుంటే అక్కడ 10 మంది పిల్లలు రాంగ్ గా బిహేవ్ చేస్తే 100 మంది పిల్లలు బాయ్స్ వచ్చి ఆ అమ్మాయిని రక్షించి ఉండేవాళ్ళేమో కదా అక్కడ. అవును, నువ్వు అమ్మాయిని టార్గెట్ చేసే బదులు అబ్బాయిలు కూడా చెప్పు, అబ్బాయిలు అలా కాదు నాన్న ఇలా ఉండాలి, అమ్మాయిలు మీరు కూడా కొంచెం చూసుకోండిరా, ఇద్దరికి చెప్పంటున్నా. అదేంటి మీరు రక్షణగా ఉండండి, మీరు రక్షించుకోండి, మీరు రక్షించుకోండి. ఇంకా ఎన్ని సంవత్సరాలు రక్షించుకోవాలి? గాంధీ మహాత్ముడు ఏమన్నాడు? ఆడది అప్పట్లో అన్ని చీరలే కదమ్మా, ఇప్పుడంటే డ్రెస్సులు వచ్చినాయి. ఒక ఆడది అర్ధరాత్రి ఒంటరిగా వెళ్ళి తిరిగి వస్తే ఆ రోజు మనకి వచ్చినట్టు అన్నారు కదా. ఇప్పటికీ రాలేదు కదా మరి. ఇంకా ఎన్ని సంవత్సరాలు నాన్న? మైండ్ సెట్లు మారాలి, చూసే విధానం మారాలి. అది మరి అలా అనుకుంటే ప్రతిదీ నెట్ లో ఇట్లా కొడితే 100 వస్తున్నాయి. మరి అవి రాకుండా పోరాడండి. అసలు మనకి ఇంటర్నెట్ వద్దని చెప్పండి, లేదా యూట్యూబ్స్ వద్దని చెప్పండి. అవన్నీ మనకి కావాలి, మనకి కంఫర్ట్నెస్. ఇవన్నీ వద్దు అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. వల్గర్గా డ్రెస్ వేసుకోవడం ఎంత కరెక్ట్ కాదో అలాగే అబ్బాయిలు కూడా అమ్మాయిని చూసే విధానం కూడా కరెక్ట్ కాదు. ఎస్. సో రెండిట్లోనే తప్పు ఉంది. గుడ్డు ముందా పిల్ల ముందంటే కుదరదు. సో రెండు ఈవనే. ఆడవాళ్ళకి ఫీలింగ్స్ ఉంటాయి. ఈ మధ్యకాలంలో చూసారా, ప్రకృతి తిరిగిస్తుందని చెప్పాను, మీకు గుర్తుందా? అప్పట్లో ఆడవాళ్ళ మీద యాసిడ్ పోసేవాళ్ళ, ఆడవాళ్ళకి మెసేజ్లు పెట్టి ఇబ్బంది పెట్టేవాళ్ళ. ఇప్పుడు రివర్స్ అయింది కదా. ఇప్పుడు ఆడవాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అబ్బాయిలు. ఈ కోట్ల మంది ఆడవాళ్ళని చంపినప్పుడు మగాళ్ళకి ఎలా ఉండాలి, మగాళ్ళు చంపుతున్నారు అనే టాపికే రాలేదు కదా. ఒక 4-5 మటర్లు చేయగానే ఆడవాళ్ళు చంపేస్తున్నారు అని అంటున్నారు. సో నేను అనేది చంపడం కరెక్ట్ కదా, అప్పుడు వాళ్ళు కరెక్ట్ కాదు, ఇప్పుడు వీళ్ళు చంపేశారని హ్యాపీగా కాదు, వాళ్ళు కరెక్ట్ కాదు, వీళ్ళు కరెక్ట్ కాదు నేను అనేది. సో ఇప్పుడు అప్పుడు అబ్బాయిలు యాసిడ్ పోస్తాడు, ఇప్పుడు అమ్మాయిలు యాసిడ్ పోసేస్తున్నారు, అమ్మాయిలు కోసేస్తున్నారు. అవును అవును, రీసెంట్ జరిగింది కదా. రీసెంట్ నువ్వు ఒక పిల్లిని రూమ్ లో పెట్టి కొడితే ఏమవుతుంది? పిల్లి చింపి చండాడేస్తుంది. అలాగే మీరు అవకాశం ఇస్తున్నారు. మీరు ఆడవాళ్ళని మంచిగా చూసుకుని, ఆడవాళ్ళని నిజంగానే అమ్మలా చూసుకుని, దేవతలాగా చూసుకుంటే మీరెందుకు వల్గర్గా చూస్తారు? మీరెందుకు ముట్టుకోవాలని ట్రై చేస్తారు? కరెక్ట్ కదా. అబ్సల్యూట్లీ. సో మగవాళ్ళ మైండ్ సెట్ కూడా మారాలి అంటున్నాను నేను. ఆడపిల్లలు కూడా వల్గర్గా రెడీ అవ్వకూడదు. నేను దానికేం సపోర్ట్ చేయట్లేదు. సెక్సీగా ఉండండి, అందంగా ఉండండి, మోడర్న్ గా ఉండండి, వల్గర్గా ఉండకండి. వల్గారిటీకి సెక్సీగా ఉండడానికి చిన్న థిన్ లైన్ ఉంది. ఆ లైన్ క్రాస్ చేయకుండా నేను చెప్తా, నా కూతురికి కూడా చెప్తా, నా ఫ్రెండ్స్ పిల్లలకి కూడా చెప్తా,
నేనంటే నా ఫ్రెండ్స్ పిల్లలకి అందరికీ ఒక చిన్న భయం ఉంటుంది, అలాగే ఎఫెక్షన్ ఉంటుంది. ఏదైనా జరిగితే మా హేమాంటి వస్తే జాగ్రత్త అని కూడా చెప్తారు.